భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా గోప్లాపురం అసెంబ్లీ నియోజకవర్గ దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామం పోలింగ్ బూత్ నంబర్ 83లో భారతీయ జనతా పార్టీ నాయకులు మంద జనార్దన్ నివాసంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పార్టీ కార్యకర్తలకు మన్ కీ బాత్ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేసి వారి నుంచి స్థానిక ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారం కోసం రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి విషయంలో ప్రపంచ దేశాలు అధినేతలు ప్రజలు భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటిస్తుంటే మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలు దేశ రక్షణ ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటం చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ రక్షణకు చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆశయాలు దేశ వ్యతిరేకం చుట్టూగా తిరుగుతూ ఉన్నాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తను కోరుతూ ఉన్నాం, మీ జాతీయ స్థాయి నాయకులు ఏం చెప్తున్నారో మాకు తెలియదు, కానీ కార్యకర్తలుగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం, దయచేసి ఆలోచించేయండి. దేశం బాగుంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుంటారు. అదే దేశానికి విఘాతం, దేశానికి నష్టం కలిగిందనుకోండి, ఆ దేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరం కూడా నష్టపోతాం. కుటుంబాలు చిన్న భిన్నమైపోతాయి, అన్ని విధాలుగా మనం నష్టపోతాం. అందుకని దయచేసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశ రక్షణ కోసం మన ప్రధానమంత్రికి మనం అండగా ఉందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం.